రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. దీనిపై సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినట్టుగా తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఈ రోజు గవర్నర్ సిఎస్ తో ట్విట్టర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ప్రభుత్వం పంపించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు అంటూ కూడా బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు బిల్లులు శాంక్షన్ చేయట్లేదంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. నిన్న దాదాపుగా కూడా 119 పేజీల పిటిషన్ ని దాఖలు చేశారు గవర్నర్. అంతేకాకుండా ప్రభుత్వం అనుసంధానంగా పనిచేయాల్సినటువంటి గవర్నర్ పనిచేయట్లేదంటూ కూడా నిన్న పిటిషన్ లో దాఖలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా గవర్నర్ రిటర్న్ కౌంటర్ గా కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై ఇచ్చినటువంటి కౌంటర్ కి తెలంగాణ ప్రభుత్వానికి మరొక షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. ఇంతవరకు గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ విషయాలే కావచ్చు, అంతేకాకుండా గవర్నర్ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళడానికి సమయం ఉంది, కానీ గవర్నర్ కోటస్కి రావడానికి సమయం లేదా ఈ ప్రభుత్వానికి అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే బిల్లులకు సంబంధించి ఏదైనా ఉంటే నేరుగా నాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. శాంతికుమారి, సిఎస్ శాంతికుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా నేను కాల్ చేసి రమ్మన్నప్పటికీ కూడా శాంతికుమారి ఎన్నడూ కూడా గవర్నర్ క్వార్టర్స్ రాలేదు అంటూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా నిన్న ఢిల్లీకి వెళ్ళడానికి సమయం ఉంది, కానీ గవర్నర్ క్వార్టర్స్ కి రావడానికి సమయం లేదా అంటూ కూడా మండిపడ్డ సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా 10 బిల్లులకు సంబంధించి ఆమోదం గవర్నర్ తెలపాల్సి ఉంది. రాష్ట్ర సెక్షన్స్ లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో క్లియర్ గా కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది. అయితే దాంట్లో 10 బిల్లులు ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి 10 బిల్లులకు సంబంధించి ఇంకా కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. అయితే కొంతకాలంగా సస్పెన్షన్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి గవర్నర్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయలేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ తనకు తానుగా ఆమోదం తెలపాలి అన్నటువంటి యాంగిల్ లో ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆలోచించేటువంటి తీరులకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆమోదం చెప్తోంది గవర్నర్ అన్నటువంటి ఆలోచనలతోనే
నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి సిఎస్ ఉమేష్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రోటోకాల్ విభంగనలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గవర్నర్ చెప్తున్నటువంటి వర్షంలో శాంతి కుమారి సిఎస్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నన్ను కలవలేదు. దాంతో పాటుగా ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లులకు సంబంధించి బిల్లుల్లో ఏ ఒక్క ఆమోదానికి సంబంధించినటువంటి విషయంలో కూడా నాతో చర్చించలేదు. సుమారుగా 10 బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టులో సంప్రదింపులు చేస్తున్నారే తప్ప నాతో ఆశ్రయించలేదంటూ కూడా గవర్నర్ మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు గవర్నర్ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి క్లియర్ గా కూడా కనబడతా ఉంది. ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లులకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం అమరుస్తున్నటువంటి బిల్లులకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ గా కూడా సిఎస్ శాంతికుమార్ వెళ్లి బిల్లుల ఆమోదానికి సంబంధించి నేరుగా మాట్లాడి సంప్రదింపులు చేస్తే తప్ప బిల్లుల ఆమోదం తెలిపేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా 10 బిల్లులను మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో సిఎస్ ఉమేష్ కుమార్ నేపథ్యంలో కూడా కొంతకాలంగా విభజనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బిల్లులు పెండింగ్ లో పెడుతున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఢిల్లీకి వెళ్ళడానికి సమయం ఉంటుంది తప్ప హైదరాబాద్కి రావడం ఇది సమయం లేదా అంటూ కూడా మండిపడ్డ నేపథ్యంలో కనబడుతున్నాయి. కనీసం నేను ఫోన్ చేసి చెప్పినప్పటికి కూడా ఇంతవరకు రాలేదంటూ కూడా స్పష్టంగా ట్విట్టర్ లో పెట్టినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ట్విట్టర్ వేదిక ద్వారా గవర్నర్ మండిపడ్డ సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. అయితే రాజ్భవన్ కి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అఫీషియల్స్ గా ఎవరు రావట్లేదు. రాజ్భవన్ లో జరుగుతున్న ఏ ఒక్క కార్యక్రమానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు రావట్లేదంటూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొకసారి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. 119 పేజీల పిటిషన్ ని దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. దీంట్లో సెక్షన్స్ కూడా అమర్చడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ కావచ్చు, గవర్నర్ చేపడుతున్నటువంటి అంటే గవర్నర్ వెళ్తున్నటువంటి రూట్స్ కావచ్చు, ఆమె వెళ్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా నేరుగా తానే వెళ్ళి చేస్తుంది అన్నట్టు మెన్షన్ చేస్తూ వాళ్ళ సెక్షన్స్ కి అమర్స్తూ కూడా నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీంతో ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశంగా చూసుకుంటే దీన్ని వేదికగా చేసుకున్నటువంటి గవర్నర్ ఖచ్చితంగా కూడా సిఎస్ శాంతి కుమారి నా దగ్గరికి వచ్చి దీనికి సంబంధించిన బిల్లులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సేకరించిన తర్వాత బిల్లులకు ఆమోదం తెలుపుతానంటూ కూడా గవర్నర్ చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన నివేదికను హోలీ తర్వాత అంటే మార్చ్ 15 తర్వాత పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. హోలీ సెలవులు ఉన్న నేపథ్యంలోనే హోలీ తర్వాత దీనికి సంబంధించిన విచారణ జరుపుతాము అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఢిల్లీకి వెళ్తున్నటువంటి వీళ్ళు కనీసం రాజ్భవన్ కి రావాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. శిరీష. ప్రణయ్. Thank you, Pranay.